అంటే ఇప్పుడు ఇందాక రీల్స్ చూస్తూ ఉంటే చాలా కొత్త ఆడియన్స్ వచ్చినట్టున్నారు థియేటర్కి. బుజ్జి బుజ్జి పిల్లలు వాళ్ళందరూ మస్స చికిరి చికిరి చేస్తూ ఉంటే అసలు ఆ పేరెంట్స్కి ఎంత ధైర్యం, అంత పెద్ద సౌండ్ థియేటర్లో వాళ్ళు వచ్చి తీసుకొచ్చారంటే ఆ సినిమాని ఎంత నమ్ముంటారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో నేర్చుకుంటారని ఒక చిన్న ఆలోచన ఉండే ఉంటుందేమో. అది ఖచ్చితంగా బుచ్చి చేసిన ప్రయత్నం. అలాగే ఎంత చిన్నవాళ్ళు వచ్చారో అంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా లుంగి వేసుకొని తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా కొత్త అనుభూతి ఇది. మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ని మర్చిపోయి మీరు పెద్దనే గుర్తుపెట్టుకుంటారేమో భయం వేస్తుంది. నో అది ఎందుకంటే నా ఇంట్లో నేను స్వతహాగా అనుభవించాను. నా బుట్టది క్లిన్కారా పెద్ద రిలీజ్ అయ్యే వరకు నానా నానా అనేది ఇప్పుడు పెద్ద అంటుంది. అలా పిల్లకే నాన్న అంటే పెద్ద నానా అంటుంది. సో నా పేరు మర్చిపోయారు, నాన్నని మర్చిపోయారు, ఇప్పుడు పెద్దయే గుర్తుంది అందరికీ. ఇంత పెద్ద బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చిన బుచ్చిబాబుకి చాలా థ్యాంక్ యూ. సెకండ్, బుచ్చిబాబు అనే ఈ అతి వినయం ఉన్న వ్యక్తిని నాకు తీసుకొచ్చిన వ్యక్తి సుకుమార్ గారు. సో అలా నా దగ్గరికి తీసుకొచ్చిన సుకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్. నాకు ఎప్పుడైనా ఏదైనా డౌన్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో మాట్లాడలేనివి ఉంటే నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారు. ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు. నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్. అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దయే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకు ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం. మేము ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు. ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరిని పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇక చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కి వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఎవరో అన్నట్లుగా మరి బిడ్డ పైకి వచ్చాడు, బిడ్డ ఫుల్ ఫిడ్గా చేస్తాడు కదా, ఇంకా మీరు చెయ్యాలంటే ఆ విషయం మాత్రం ఎస్ చెయ్యాలి. నేను అంటాను, ఇప్పుడు పని చేయటం డబ్బు కోసమో లేకపోతే ఇంకోటి కోసమో లేకపోతే ఇంకా మీరు ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడం కోసం కాదు. ఇది పని చేయటంలో ఆనందం ఉంది, పని చేయటంలో ఒక ఎనర్జీ ఉంటుంది. సో అది పూర్తిగా
జీవితకాలం అనుభవించిన నాకు, 47 సంవత్సరాల పాటు అనుభవించిన నాకు ఆ పని అంటే ఆ ఉత్సాహం అంతే. జస్ట్ 24 అవర్స్ బ్యాక్ మొన్న ఉదయం 4:30 లేచాను. ఎందుకంటే ఎక్కడో అల్యూమినియం ఫ్యాక్టరీలో నేను 8 o'clock షార్ట్లో ఉండాలి అంటే 4:30 లెగిస్తేనే కానీ నేను వెళ్ళలేను. 4:30 లేచాను, ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను, మేకప్ అండ్ వెళ్ళిన తర్వాత ఏం ఓపిక అండి మీకు అట్లాగా, ఇంకా ఎన్నాళ్ళు పని చేస్తారు మా ఆవిడ అంటుంటే, సరే చాలు వెళ్ళమ్మా ఇలా చెప్పిన డిసప్పాయింట్ చేయకు, నేను చెయ్యాలి, చేతిలో ఉత్సాహం అని చెప్పి. సో పని నేను మా ఊర్లో ఉండి పిఠాపురం నుండి మీకు లెటర్లు వేసేవాడిని. మీకు ఎప్పటికన్నా ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారేమో అని మీరు మీ ఇంటికి లెటర్లు వేసేవాడిని సార్, మీ అడ్రస్ ఇంటికి. నేను ఒకసారి చెప్పా, నా లెటర్లు దగ్గర రాలేదు కానీ నా ఫస్ట్ కథ మీ ఇంటికి వచ్చింది, నా సెకండ్ కథ పెద్దది కూడా మీ ఇంటికి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఒక మనిషి సంకల్పం ఉంటే ఎంతవరకు వస్తుంది అన్నది చెప్పడానికి ట్రై చేసిన కథే పెద్ది సార్. అలాంటి పెద్ది కథతో నేను చరణ్ గారు అందరం మీ ముందుకు వచ్చామండి. నేను అంతా కన్ఫ్యూజ్ అయిపోయాను, కానీ ఇంక మాట్లాడాల్సింది ఏదో మాట్లాడేస్తాను అంతే. నేను మొదటి రోజు చరణ్ సార్ దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యా, ఈ పెద్ద క్యారెక్టర్ని అందరూ ఇంటికి తీసుకెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్తే అంతకన్నా అదృష్టం నాకేముండదని చరణ్ సార్ పర్ఫార్మెన్స్తో ఆ కథని అందరినీ ఇంటికి తీసుకెళ్ళేలా చేశారు చరణ్ సార్. థ్యాంక్ యూ చరణ్ సార్. అంటే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం చేసేయడం చాలా ఈజీ అండి. ఒక స్టార్ హీరో అంటే ఒక స్టార్ హీరో కాదు, స్టార్ హీరో నటుడు ఈయన. ఒక స్టార్ హీరోతో కలిపిన ఒక యాక్టింగ్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అది నేను పెద్దిలోని మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా చరణ్ సార్ యాక్టింగ్ తప్ప ఏమీ కనిపించదు, పెద్ది తప్ప. అంటే ఆయన క్రమశిక్షణ, డెడికేషన్, అంటే సీన్కి వచ్చినప్పుడు ఒక స్టార్లా రాలేదు, ఒక స్టార్లా కారు దిగారేమో కానీ సెట్లోకి రాబోతులా మాత్రం పెద్దిలాగే నడుచుకుంటూ వచ్చారు. నేను పెద్ది క్యారెక్టర్ని నేను ఎంత సెట్లో సీన్ రాసేటప్పుడు ఎంతలా డైరెక్టర్గా ఊహించుకున్నానో దానికి 10 రెట్లు ఎక్కువే చేశారు తప్ప చరణ్ సారు ఎప్పుడూ కూడా అరే ఇలా చేశారంటే నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అందుకేనేమో నేను రాసుకున్న కథని మీరు ఇంటికి తీసుకెళ్లేలాగా ఆయన పర్ఫార్మెన్స్తో చేశారు. చరణ్ సార్ లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ మిమ్మల్ని మీరు ఇచ్చిన సపోర్ట్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. మీరు ఎప్పుడు ఇలా ఒరే బుచ్చి ఇలా రా అంటే పరిగెట్టుకుని వచ్చేస్తాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. నా టీం అందరికీ చిరంజీవి సార్, ఎప్పటికీ మీ పక్కన కూర్చోవాలన్నా కూడా కాసేపు ఈ పక్కన కూర్చున్నంతసేపు నాకు ఊపిరి రాలేదు. త్వరగా స్టేజ్ మీద పిలిచేసరికి హ్యాపీగా వచ్చేసాను. అంటే మీతో ఇలా కూర్చోవడం లేకపోతే ఇలా స్టేజ్ షేర్ చేసుకోవడం కానీ, చిన్నప్పుడు మీ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, మీరు నిద్రపోయేవారేమో కానీ మీరు ఇంకో సినిమా వచ్చి హిట్ అయ్యే వరకు మీరు నిద్రపోయేవాళ్ళం కాదు. సో అండ్ అలాంటిది మరి చరణ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మొదటిసారి ఫస్ట్ టైం నేను బుచ్చి వచ్చి, సో అఫ్కోర్స్ నేను ముందు కథ విన్నా కానీ ఒక్కసారి చరణ్ ముందు వచ్చి కూర్చుని కథ చెప్పినప్పుడు కింద నేల మీద కూర్చుని బాస్ తీసుకుని వాడు చెప్తుంటే ఇద్దరం అమేజ్ అయిపోయాం, చాలా ముచ్చట పడిపోయాం. చరణ్ కళ్ళలో అయితే నీళ్ళు ఉన్నాయి. అంటే ఒక కమర్షియల్ సినిమాని ఒప్పుకోవడం మామూలు విషయం కాదని చరణ్ ఆ టైంలో ఎంత ఒక మాస్ సినిమానైనా తను ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాని, ఒక విలన్ లేని సినిమాని, సిచ్యుయేషన్సే విలన్ అయ్యే సినిమాని ఒప్పుకొని ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం అలాంటి సినిమాని మీరు ఆదరించి ఇంత బ్లాక్ బస్టర్ చేయడం ఇంకా గొప్ప విషయం. అంటే ఈ సినిమా కమర్షియల్ సినిమా అనే కాన్సెప్ట్ని మార్చేసింది ఈ సినిమా అనేది. ద థ్యాంక్స్ ఫర్ బుచ్చిబాబు ఫర్ దట్. ఐ థింక్ వన్ ఆఫ్ ప్రామిసింగ్ డైరెక్టర్గా, అంటే ఒక ఉప్పెన తీసిన అబ్బాయి ఇంత పెద్ద సినిమాని, ఇలాంటి పెద్ద సినిమాని హ్యాండిల్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. లవ్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. లవ్ యూ రా ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. అండ్ చరణ్
అంటే ఒకటి ఇలాంటి సినిమాని ఒప్పుకోవడం, ఆ సినిమా కోసం తను కావాల్సినట్టుగా కష్టపడడం, మీరు ఒక బాడీని ప్రతి సినిమాని ప్రతి సీన్ కోసం తను కసిగా పనిచేయడం, ఇన్వాల్వ్ అయిపోవడం, కేవలం చరణ్ కష్టానికి తగ్గ ఫలితమే ఈ రిజల్ట్ అనేది డెఫినెట్గా. సో అంతా తన కష్టమే. సో అందరూ చరణ్ పొగుడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, డార్లింగ్ మొత్తం చరణ్ ఎంత బాగా చేశాడు, చరణ్ ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అంటే తను ఒక మాట అన్నాడు, డార్లింగ్ ఇలాంటి కథ లేకపోతే నాకు ఎక్కడ అలా చేయగలను అని. సో అంత వినమ్రుడు. ఒకటి చెప్పాలంటే చివరగా అందరికీ చుట్టుపక్కల తనతో తిరిగే వాళ్ళకి, కలిసి పనిచేసే వాళ్ళకి అందరికీ ఒక విషయం తెలుసు, మా చరణ్ బంగారం. సరే, అంత మంచి హృదయాన్ని ఎప్పుడు చూడలేదు నేను. అండ్